మన ప్రభుత్వం పదే పదే ఒక మాట చెప్తుంది, రాజధాని ఒకే దగ్గర ఉండాలి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి. మీరు అందుకే చూస్తే వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లాకి కియా మోటార్స్ తీసుకొచ్చాం. ఈ రోజున ఆలోచన కేవలం కియా మోటార్స్ తీసుకొచ్చి అక్కడితో కాదు, మొత్తం మొబిలిటీ ఎట్లా అనంతపురం తీసుకురావాలి, అక్కడున్న పాలిటెక్నిక్స్ ఐటీఐలో కూడా ఆటోమోటివ్ మొబిలిటీ రంగంలో ఎట్లా ముందలు తీసుకునే ఆలోచనలో మేము ఉన్నాం. ఇంకో పక్కన కర్నూలుకి వచ్చేగల ఏకంగా డ్రోన్స్ హబ్ గా మొన్న గౌరవ కేంద్ర మంత్రి సివిల్ ఏవియేషన్ మంత్రి రాము కూడా ప్రకటించారు. ఆ డ్రోన్ హబ్ లో కూడా కావాల్సిన ఎకో సిస్టమ్, ఇన్నోవేషన్ కి కావాల్సిన బేసిక్ ఎక్విప్మెంట్, మెంటరింగ్, నర్చరింగ్ కూడా ఏర్పాటు చేయాలి. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం. కడప, చిత్తూరుకు వచ్చేగల ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఆ రెండు జిల్లాల నుంచి ఎవరు ఉంటే ఇక్కడ మీకు తెలుసు, టీవీలు తయారు చేసే సంస్థలు వచ్చినాయి, సెల్ ఫోన్ తయారు చేసే సంస్థలు వచ్చినాయి, దాంట్లో కెమెరా మాడ్యూల్, బ్యాటరీలు తయారు చేసే సంస్థలు కూడా వచ్చినాయి. నిన్నగాక మొన్న ప్రకాశం జిల్లాలో ఏకంగా బయోఫ్యూల్స్ అంటే గడ్డి నుంచి గ్యాస్ తయారు చేసేదానికి రిలయన్స్ అనే సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాం. అక్కడ కూడా అనేక అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం. దానికి మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి కావాల్సిన ఇంక్యుబేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేస్తున్నాం.